తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఈ రోజు నుంచి మనకి ఫేషియల్ రికగ్నిషన్తో అంటే గత 3 రోజుల నుంచి ఫేషియల్ రికగ్నిషన్తో పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కొత్త మార్పు చేర్పులతో మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆగస్టు నెలలో ఆ పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతుంది. జూన్ నెల పెన్షన్లు అంటే మనకి చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్లు జూలై నెలలోనే ఇవ్వాల్సి ఉంది. కానీ జూలై నెలలో ఇంకానైతే కొంతమందికి ఇచ్చి ఈ ఆగస్టు నెలలో కూడా ఆ పెన్షన్లను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అర్హతను అనేది ఉన్నటువంటి వారికి లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉంది. ఇక ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నారు, ఈ 2016 రూపాయలు 4016 రూపాయలు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే అప్డేట్ అనేది తెలుసుకుందాము. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద మహిళలు కూడా చాలామంది 2500 రూపాయల కోసం చాలా వరకు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు కూడా డబ్బులు ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ పథకం కింద డబ్బులను విడుదల చేయబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాలు అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ రోజు వీడియోలను చూస్తున్నారు కానీ వీడియోలను ఏమాత్రం లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి మనకి హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ అనే బటన్ని మీరైతే హైప్ చేసుకొని అయితే హైప్ అనేది చేస్తేనైతే మీకు రావాల్సిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది వస్తాయి. అదేవిధంగా మీరు వీడియోని హైప్ చేయడం ద్వారా వీలైనంత మందికి ఈ వీడియో అనేది చేరుతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు జూలై నెల 29వ తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అది కూడా కొత్త ఆచారంతో అంటే ఫేషియల్ రికగ్నిషన్ ఫోటోలు అనేది తీసుకొని పెడతారు, ముఖ చిత్రాలను ఫోటో తీసుకొని పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. ఎవరికైతే వృద్ధులు మనకి వాళ్ళ వేలు ముద్రలు రావో, మనకి వేలు ముద్రలు రానటువంటి వారికి ఫేషియల్ రికగ్నిషన్తో ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దాదాపు ఇప్పటి వరకు 60% ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేయడం పూర్తయింది. ఇక మిగిలినటువంటి 40% లబ్ధిదారుల ఖాతాలలో కూడా మనకి ఈ నెల చివరి వారం లేదంటే మనకి ఈ నెల 2వ వారం వరకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం పూర్తి చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద మహిళలు 2500 రూపాయలు, కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, మనకి 2016 రూపాయలు 4016 రూపాయల కిందికి, ఈ 4016 రూపాయలని 6016 రూపాయల కిందికి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ పెన్షన్లు అటు ఆ పథకం కింద ఇటు మనకి 2 పథకాలు విడుదల చేయాల్సిందిగానైతే ఉంది. ఇక ఈ 2 పథకాలు మనకి దాదాపు రాబోయే సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికలకు ముందు ఆగస్టు నెలలోనే ఈ పెన్షన్లను విడుదల చేయడానికి, కొత్త మహాలక్ష్మి పథకంని విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎన్పిసిఐ లింక్ మరియు బ్యాంక్ ఖాతాకి మనకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారందరూ దీనికైతే అర్హులనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు, తెలుసుకోవచ్చు. ఇక ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి. అప్డేట్స్ చేయించుకొని వెంటనే మీకైతే డబ్బులు అనేది మహాలక్ష్మి పథకం ఈ కొత్త పెన్షన్లను పొందడానికి, ఈ జూన్ నెల పెన్షన్ పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.